మానాడు ద లూప్. సింబు హీరోగా నటించిన ఈ మానాడు అనే సినిమాని తమిళ్లో చూడడం జరిగింది. త్వరలో తెలుగులో ది లూప్ అనే పేరుతో రిలీజ్ అవబోతోంది. అండ్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, చాలా రోజులకి ఒక మంచి సినిమా చూసానని అనిపించింది. అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్ అర్థమైతే ఈ మూవీ మనకి ఎంటర్టైన్మెంట్ ని హెవీగా ఇస్తుందని అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ని, రేటింగ్ ని చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతే మన ఛానల్ నుండి వచ్చే కొత్త రివ్యూస్ యొక్క అప్డేట్స్ ని మిస్ అవుతారు. ఇక ఎప్పట్లానే స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా స్టోరీని చూస్తే, మానిక్ అబ్దుల్ అలియాస్ మన హీరో సింబు అతని స్నేహితుడికి పెళ్లి చేయడం కోసం కార్ డ్రైవ్ చేస్తుండగా సడన్ గా ఒక వ్యక్తిని అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుండి ఒకటే సిచ్యువేషన్ మానిక్ అబ్దుల్ లైఫ్ లో మళ్ళీ అదే సిచ్యువేషన్ లూప్ లో రిపీట్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ విషయం అబ్దుల్ కి మాత్రమే గుర్తుంటుంది. అసలు యాక్సిడెంట్ ఏంటి, మళ్ళీ టైం రిపీట్ అవ్వడం ఏంటి, అది కూడా లూప్ లో రిపీట్ అవ్వడం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ కాన్సెప్ట్ యొక్క బ్యాక్ డ్రాప్ ఏంటి, ఇందులో సీతాలక్ష్మి రోల్లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని రోల్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈ మూవీలోని కంటెంట్ కోసం. ఒక చిన్న కాంప్లికేటెడ్ థాట్ ని అదిరిపోయే నేరేషన్ తో సినిమా చాలా హెవీగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ స్క్రిప్ట్ లోని ఐడియా నిజానికి ఎన్నో హాలీవుడ్ సినిమాల నుండి అడాప్ట్ చేసినట్టుగానే అనిపించిన ఇటువంటి ఒక కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ని ఇంత బాగా అందరికీ అర్థమయ్యే విధంగా నెరేషన్ ని ఇచ్చినందుకు డైరెక్టర్ వెంకట్ ప్రభు గారికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఒక సైఫై థ్రిల్లర్ కి పాలిటిక్స్ ని జోడించడం అనేది చాలా యూనిక్ థాట్ అనే చెప్పాలి. అందుకోసం రాసుకున్న స్క్రీన్ ప్లే విషయంలో, ఇంకా లాజిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నారు అనిపించింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కంప్లీట్ గా కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. అండ్ ఈ మూవీ క్రెడిట్ లో సగం ఈ మూవీకి ఎడిటర్ అయిన ప్రవీణ్ కి కూడా చెంది తీరాలి. అతను సీన్స్ ని కట్ చేసిన విధానం సూపర్. అసలు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు ఒక క్వశ్చన్ మార్క్ లోనే ఉంటుంది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో ఈ కాన్సెప్ట్ కి వెనుకున్న లాజిక్ ని వీలైనంత వరకు కన్విన్సింగ్ గానే ఎగ్జిక్యూట్ చేశారనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో హీరోని కట్టేసినప్పుడు వచ్చే సీన్స్ మూవీకే మేజర్ హైలైట్. అసలు ఈ సిచ్యువేషన్స్ లో ఉండే ఈ పర్టికులర్ 2 సీన్స్ చాలు సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పడానికి. సెకండ్ హాఫ్ లో సీన్స్ అన్నింటినీ ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా చాలా బాగా రాసుకున్నారనే చెప్పాలి. ఇకపోతే హీరో సింబు కోసం ఖచ్చితంగా స్పెషల్ గా మాట్లాడుకోవాలి. ఈ మూవీ హీరో సింబుకి కమ్బ్యాక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మూవీలో ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ ఒకటే కాస్ట్యూమ్ లో సింబు మనకి కనిపిస్తూనే ఉంటారు. ఒక ఎమోషనల్ సీన్ లో సింబు యాక్టింగ్ బట్టి అతను ఏ రేంజ్ యాక్టరో చెప్పొచ్చు. ఇకపోతే ఆ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన స్పైడర్ మూవీ విలన్ అయిన ఎస్జే సూర్య గారి గురించి. నిజానికి ధనుష్ కోటి రోల్ లో హీరోతో సమానమైన స్ట్రాంగ్ విలన్ రోల్ అయిందని చెప్పొచ్చు. తనదైన స్టైల్లో చాలా యూనిక్ యాక్టింగ్ ని డెలివర్ చేశారనే చెప్పాలి. ఏ మాత్రం ఇతని రోల్లో డెప్త్ ని మిస్ అయ్యి ఉంటే హీరోకి విలన్ కి మధ్య మనం ఎన్నడూ చూడని ఒక వైరాన్ని మిస్ అయ్యి ఉండేవాళ్ళం. సినిమాటోగ్రఫీ ఈజ్ నైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్. మానాడు మోషన్ పోస్టర్ లో ఏదైతే మ్యూజిక్ ని విన్నామో అదే మ్యూజిక్ ని థియేటర్ లో ఉంటే ఇంకో రేంజ్ లో ఉంది. మూవీలో ఉన్నది ఒకే ఒక్క సాంగ్ అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా రిఫ్రెషింగ్ గా ఇచ్చారు. మైనస్ పాయింట్స్, నిజానికి మూవీలో కంటెంట్ హెవీగానే ఉన్నా లాజిక్ ని కూడా చాలా వరకు అర్థమయ్యేలాగా ఎగ్జిక్యూట్ చేసిన ఆ లాజిక్ మాత్రం కొందరికి అర్థం కాకపోయే ఛాన్స్ ఉంది. మరి లాజిక్ అర్థం కాని వారికి అదే లాజిక్ మీద డిపెండ్ అయి ఉన్న రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ లో కొన్ని విషయాలు ఎలా అర్థమవుతాయి? అందుకే ఇది కాస్త మైనస్ అనే చెప్పాలి. అండ్ ఒకటే సిచ్యువేషన్ దాదాపు 20 నుండి 30 సార్లు మధ్యలో మళ్ళీ లూప్ లో రిపీట్ అవ్వడం కూడా కొందరు ఆడియన్స్ కి చిరాకు పెట్టించవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 20 మినిట్స్ ఒక ఇంట్రడక్షన్ లా కొంచెం స్లోగా ఉంటుంది. కానీ వన్స్ ఆ 20 మినిట్స్ గడిచిన తర్వాత మనకి అప్పుడు అర్థమవుతుంది నెక్స్ట్ జరగబోయే సినిమా అంతా కూడా ఈ 20 మినిట్స్ మీద డిపెండ్ అవ్వడం వలన కాస్త స్లోగా అనిపించిందని. సో ఫైనల్ గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. దీనికి కూడా మన తెలుగు రివ్యూ ఛానల్స్ అండ్ పేజెస్ 3, 2.75 రేటింగ్స్ ఇచ్చారు అంటే ఇంకా పార్షియాలిటీ అనే పదానికి మీనింగ్ ఏంటో చూపించినట్టే. ఇట్స్ అ రిఫ్రెషింగ్, ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్, 4/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.